నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మీకు ఒక ఆహారపు ఔషధాన్ని పరిచయం చేయబోతున్నాను. అది VR4. మీకు ఒకసారి చూసి దాని గురించి ఎలాంటి సమస్యలకి అది పరిష్కార మార్గం అవుతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది, ఎలాంటి వారు వాడాలి, ఏ ఏ సమయాల్లో వాడాలి, ఇది వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఈ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అల్లం వాడతాం. ప్రతి ఇంట్లో కూడా మనం టీలో కూడా మనం అల్లం వేసుకుని తాగుతూ ఉంటాం, ఛాయ్లో, మామూలుగా హాట్ వాటర్లో కూడా వేసుకుని తాగుతాం. కానీ ఇది వచ్చేసి నల్ల అల్లం. సో ఈ నల్ల అల్లానికి సంబంధించి చాలా ఔషధాలు ఉన్నాయని చెప్తున్నారు. అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్క అనారోగ్య సమస్యకి దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్తున్నారు. అసలు నిజంగా అది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, మనం ఉపయోగించవచ్చా లేదా, మనకి ఆహారపు ఔషధం కావాలి అనుకుంటే కనుక ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఇలాంటి విషయాలు చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో వీటిలన్నింటిలో కూడా ఈరోజు మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు జేసీ రెడ్డి గారు. ఈ మెడిసిన్ అంటే ఈ ఆహారపు ఔషధానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు. దీన్ని అసలు యాక్చువల్గా మనం ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, అంటే వాడిన వారి నుంచి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఈరోజు ఏ విధంగా ఉన్నారు, ఎన్ని నెలలు వాడారు ఈ ఔషధాన్ని, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జేసీ రెడ్డి గారు. నమస్తే పద్మా మేడం గారు. అసలు ఒక రాజకీయ సలహాదారులుగా ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక మంచి ప్రోడక్ట్ నిజంగా ఇప్పుడు నిజంగా తెలుసుకోవాల్సిందే. ఆ ప్రోడక్ట్ తో బయటకు రావడం చాలా హ్యాపీ అనిపించిన, అక్కడి నుంచి ఇక్కడికి అసలు సంబంధం లేని ఫీల్డ్ మీది. ఎలా వచ్చారు, అసలు నేపథ్యం ఏంటి, అసలు రావడానికి రీజన్ ఏంటి, స్టార్టింగ్ నుంచి మాకు కావాలి మీ గురించి. తప్పకుండా మేడం. నా పేరు జేసీ రెడ్డి అండి. నేను పుట్టింది పెరిగింది చిత్తూరు జిల్లాలో. విద్యాభ్యాసం కూడా ఎస్వి యూనివర్సిటీ ఆ పరిసర ప్రాంతంలోనే జరిగింది. అటు తర్వాత నేను ఇంగ్లీష్ లెక్చరర్గా నా ప్రయాణాన్ని ప్రారంభించి కెరీర్ని, నాకున్నటువంటి పొలిటికల్ కనెక్షన్స్ వలన నేను రాజకీయ నాయకులకి శిక్షకుడిగా పనిచేయడం జరిగింది సుదీర్ఘకాలం పాటు. అటు తర్వాత 2019లో నాకు అనారోగ్య కారణాలతో నేను అక్కడి నుంచి వదిలిపెట్టి ఆ ఫీల్డ్ని ఈ వెల్నెస్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో గర్డ్ అనే ఇష్యూ వచ్చింది నాకు, అంటే గ్యాస్ట్రోఎసిఫికల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది వచ్చింది. దీనివల్ల నేను ఒక 22 days పైన ఐసీయూలో ఉన్నాను. ఆ పరిస్థితి నుంచి బయట వచ్చినప్పుడు అప్పుడు నాకు ఒక మిత్రుడు నల్ల అల్లం గురించి చెప్పడం జరిగింది. అది దాని గురించి తెలుసుకున్నప్పుడు ఒకసారి వాడదామని చెప్పి, ఆ రోజు భారతదేశంలో ఇది అవైలబిలిటీలో లేదు, మేము మలేషియా నుంచి తెప్పించుకున్నాం. ఇక్కడ లేదు, అప్పటికి భారతదేశంలో లేదు బ్లాక్ జింజర్ అనేది. అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనే దాన్ని క్యాప్సూల్ రూపంలో ఒక సంస్థ, వాల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మలేషియాలో తయారు చేసి ప్రపంచంలో 9 దేశాలకు ఇచ్చేది అప్పటికి. సో అక్కడి నుంచి తెప్పించుకొని నేను వాడడం జరిగింది. వాడిన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. దాన్ని ఇంత మంచి ప్రోడక్ట్ని మనం నలుగురికి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇండియాకి అది ఎప్పుడు వస్తుందని చూసాం. ఇండియాకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను ఒక 50 మందికి ఈ యొక్క ప్రోడక్ట్ని ఇచ్చి వారి యొక్క ఫలితాలు చూసిన తర్వాత ఈ దేశంలో ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనము ఒక పెద్ద స్థాయిలో మనం పనిచేసి వచ్చాం కాబట్టి దానికి సైంటిఫిక్ ఆధారాలు లేకుండా ఏది చెప్పకూడదని ఈ బ్లాక్ జింజర్ ఏంటి, దాని ఏంటంటే ఫస్ట్ నేను వాడుకొని బాగా అయిన తర్వాత అప్పుడు కొంచెం ఒక 6 months పాటు నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకునేవాడిని కాబట్టి దీని గురించి స్టడీ చేశాను అప్పటికే. చాలా హెల్దీగా తయారయ్యాను. ఒక బిర్యానీ తినలేకుండా ఉన్న నేను ఇది తీసుకున్న తర్వాత చాలా హెల్దీగా డైజెషన్ సిస్టమ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయ్యాను. ఓకే, నల్లల్లం అని చెప్తున్నారు కదా, అసలు ఈ నల్లల్లం అనేది ఎక్కడ పండుతుంది, మన ఇండియాలో దొరుకుతుంది అంటారు అసలు? పద్మా మేడం గారు, ఇది నల్లల్లం అనేది థాయిలాండ్ లోని కులెన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లో దొరికేదే శ్రేష్టమైనటువంటి నల్లల్లం. సముద్ర మట్టం నుంచి 5000 అడుగుల ఎత్తులో ఇది పండుతుంది. అది పండినటువంటి నల్లల్లం నుంచి వచ్చేటటువంటి ఔషధ గుణాలు శ్రేష్టమయమని మనకు రీసెర్చ్ ద్వారా తెలియజేయడం జరిగింది. మీరు అనొచ్చు, ఎందుకు అక్కడే పండిందే గొప్పది, ఇండియాలో ఎందుకు పండదు, ప్రపంచవ్యాప్తం అంతా భూమి మీద కదా ఉంది అని. మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇవాళ ఎర్రచందనం ప్రపంచంలోనే ఎక్కడ పండేది శ్రేష్టమైంది, అత్యున్నత క్వాలిటీ గ్రేడ్ నంబర్ 1 అంటే చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఉన్నటువంటిది.
మరి ప్రపంచం అంతా భూమి లేదా, అక్కడ మొక్కలు పెరగవు అంటే ఈ ఊళ్ళో కూడా హైదరాబాద్లో కూడా మనం మొక్కేస్తే ఏపుగా పెరుగుతుంది ఎర్రచందనం. అవును. కానీ కొద్ది రోజుల తర్వాత దానిలో రావాల్సినటువంటి బెరడు సరిగ్గా రాదు, అది థర్డ్ గ్రేడ్ క్వాలిటీ కిందకి వస్తుంది. ఓకే. సేమ్ అదే విధంగా నల్లల్లం అనేది కేవలం థాయిలాండ్లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పండినటువంటిది మాత్రమే శ్రేష్టమైంది, అందులో ఉన్నది మాత్రమే మెడిసినల్ వాల్యూస్ హైగా ఉంటాయి. అందుకని మన కంపెనీ వారు కూడా థాయిలాండ్లో నుంచి ఈ నల్లల్లం దుంపలు తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ రూపంలో ఈరోజు మనందరికీ అందిస్తూ ఉన్నారు. దీని మీద 1976 నుంచి 2020 వరకు ఇదే డాక్టర్లు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి మెడికల్ జర్నల్స్లో పబ్లిష్ చేశారు. నేనైతే చూస్తా ఉన్నాను కాబట్టి గత 2.5 సంవత్సరం నుంచి ఇదే పని మీద ఉన్నాను. సో పండించామని ఏదో నకిలీలు చెప్పి ఏమన్నా చెప్తే నాకు తెలియదు, కానీ మొత్తానికైతే దీని మీద సరైనటువంటి ఆధారాలు ఇక్కడ ఇండియాలో పండినట్టు లేవు. థాయిలాండ్లో ఉన్నాయి. థాయిలాండ్లో పండిందే #1 గ్రేడ్. మీరు అక్కడి నుంచి తెప్పిస్తారు ఈ మెడిసిన్ సంబంధించి అక్కడే మేము నల్లల్లం తెప్పించామండి. నల్లల్లం సారాన్ని తయారు చేసినటువంటి అదే క్యాప్సూల్ రూపంలో తయారు చేసినటువంటి క్యాప్సూల్స్ ని తెప్పిస్తాం. ఓకే. సో ఆ 10 దేశాలకి వెళ్తాం. ఈ క్యాప్సూల్స్ కి సంబంధించి అన్ని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి మలేషియా నుంచి వస్తాయి. ఇక్కడికి పండేది థాయిలాండ్ లో పండుతుంది పంట. దాన్ని తీసుకొచ్చి మలేషియాలో ఉన్నటువంటి 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థకి వారు దాన్ని క్యాప్సూల్స్ గా తయారు చేసి ఈరోజు ప్రపంచంలో 10 దేశాలకు ఇస్తా ఉన్నారు. మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, అదేవిధంగా వియత్నాం, ఫిలిప్పైన్స్, బ్రునై, ఇలా 10 దేశాలకి ఈ కంపెనీ వారు ఆరోగ్యాన్ని పంచుతా ఉన్నారు ఈ క్యాప్సూల్స్ నుంచి. ఇండియాకు వచ్చి జస్ట్ 2023లో మార్చి 17న భారతదేశంలో అడుగుపెట్టారు. ఈరోజు భారతదేశంకు కూడా ఈ యొక్క క్యాప్సూల్స్ అనేది స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా యూజ్ చేయడం. ఎస్ అండి. ఓకే. ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇలా బాగుంది మాకు అని చెప్పేసి. నాకు బ్లాడర్ సమస్య ఉండే సార్. ఫస్ట్ గాల్ బ్లాడర్ సమస్య ఉండే. గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది సార్. ఓకే. ఒకటి 7mm ఒకటి 5mm ఒకటి ఉండే. మన సుమర్ గ్యాస్ లోకి వెళ్ళినా, కార్తీక్ హాస్పిటల్ వెళ్ళినా, తర్వాత వేరే మా ఫ్రెండ్ ఉండి తమ్ముడు నీకు అప్పట్లో ఇట్లా గాల్బాడ్ స్టోన్ ఉంది అన్నావు కదా, సరే ఇది ఒకసారి వాడి చూడు అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు నేను ఒకసారి మనకు ఎక్కడ ఫిలిం వల్ల ఒక మీటింగ్ ఏర్పాటు చేసారు, అక్కడికి వచ్చిన విన్న తర్వాత సరే పని చేస్తా నమ్మకం అప్పుడు అనిపించారు నాకు. తర్వాత నేను ఏం చేసిన అంటే జూమ్లో వినడం, అప్పుడు విన్న తర్వాత ఒక 1 month తర్వాత తీసుకున్నా షుగర్ తగ్గింది. తర్వాత స్టోన్ కూడా ఇప్పుడు 1mm 2mm అంతా అయిపోయింది. దీన్ని ఎవరికైనా చెప్పొచ్చు అంటారా? చెప్పచ్చు సార్, నేను కూడా అసలు నమ్మలే. తర్వాత ఇప్పుడు ఇదంతా రిపోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఒక 3 ల్యాబులలో టెస్టులు చేసుకున్నాను నమ్మక. ఇప్పుడు ఇది వేసిన తర్వాత 7 days సార్, ఇది వేసిన తర్వాత 7 days లో రిజల్ట్ వచ్చింది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇలా ఆల్మోస్ట్ 2 years లో చాలా మంది వాడి రిజల్ట్ పొందిన వాళ్ళు కదా, ఇంకేమైనా ఎవరైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయని కానీ ఏదైనా ఇబ్బంది పడ్డామని కానీ ఎవరైనా చెప్పారు ఇప్పటి వరకు ఈ క్యాప్సూల్స్ త్రూ? ఇప్పటి వరకు నేను మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 80,000 కిట్లు ఇచ్చాం. ఎక్కడ నుంచి కూడా దీనివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనేవాళ్ళు లేరు. ఈవెన్ 2 కిడ్నీలు పాడై వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళేటటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుకొని డయాలసిస్ నుంచి పూర్తిగా ఈరోజు 0 డయాలసిస్ అయిన తెలుగు వాళ్ళు 8 మంది ఉన్నారు. అవి మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళకి జరిగింది. మిగిలిన వాళ్ళు కొన్ని 100 మందికి సెరం క్రియాటినిన్ 7 ఉండి 8 ఉండి అటువంటి వాళ్ళని తగ్గించడం, 5 ఉన్న వాళ్ళని 4, 3 తగ్గించి ఈరోజు డయాలసిస్ పోకుండా కాపాడగలిగాం. మేము కాపాడామన్న అంత పెద్ద మాట అన్న కానీ దాని ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటి నల్ల అల్లం సారానికి అంత దమ్ముంది. అదే కాదు, ఇవాళ షుగర్ మీద, బీపీ మీద టాబ్లెట్లు లేకుండా చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు బోల్డ్ మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. లైవ్లో మనం పిలిచి చెప్పించగలుగుతాం. డైరెక్ట్గా మీరు వాడుకుంటే మీకే అర్థమవుతుంది. సో ఎక్కడా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చక్కటి ఫలితాలు ఉన్నాయి. బట్ ఒక రోజులో రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాని పరిస్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి మినిమం 6 months, మ్యాక్సిమం 1 year, కొన్నింటికి 1.5 year అంతే. కిడ్నీ సమస్యలు కానీ CKD అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ, టీబీ లాంటి సమస్యలకి 1.5 year వాడాలి. సోరియాసిస్, ఎగ్జిమా ఇట్లాంటివంతా 6 monthsలో, మైగ్రేన్ లాంటివి. నేను ఇట్లా ఈ వ్యాధికి అని నేను చెప్పకూడదు, కానీ ఇది ఫుడ్ కాబట్టి శరీరమే బాగు చేసుకుంటుంది. శరీరానికి ఆహారం పెడితే శరీరమే బాగు చేసుకుంటుంది. ఆరోగ్యంగా ఉన్నవాడు మరింత ఆరోగ్యంగా ఉండాలంటే వేసుకోవాలి. అనారోగ్యంలో ఉన్నవాడు కొంచెం వేగంగా డాక్టర్ ఇచ్చినటువంటి మందులతో పాటు దీన్ని వేసుకుంటే కొంచెం తొందరగా కోలుకుంటాడు.
అన్ని రీసెర్చ్లు ఏముంది, అసలు బ్లాక్ జింజర్ ఏంటి, దీనికి ఎందుకు ఇంత ప్రైస్. నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే 1 కేజీ నల్లల్లం 4,500 రూపాయలు. మన అల్లం కేజీ 100 రూపాయలు అంటే ఇది 4,500 రూపాయలు ఉంది. అలా ఎందుకు ఇంత, దీనికి ధర ఎందుకు ఉంది అని దాని మీద డెప్త్గా వెళ్ళినప్పుడు దీని మీద 1976 నుంచి 2020 నాటికి 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అంటే ఇది మన బ్రెయిన్ మీద ఎట్లా పనిచేస్తుంది, హార్ట్ మీద ఎట్లా పనిచేస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తుంది, మగవాడికి లిబిడో బూస్టర్, సో సెక్సువల్ కోరికలు ఎలా పుట్టించగలుగుతుంది, వీటన్నిటి మీద ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చిన రీసెర్చ్ పేపర్లు 204 ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇటువంటి మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు నలుగురికి చెప్పకూడదు అని నేను ఈ కంపెనీ 2023లో ఇండియాకు వచ్చిన వెంటనే దానిలో ఒక సాధారణ ఏజెంట్గా జాయిన్ అయ్యి 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఇందులో నేను కొనసాగుతా ఉన్నా. ప్రస్తుతం ఇండియాలో టాప్ వెల్నెస్ కోచ్గా, ఈ కంపెనీకి సంబంధించి వరల్డ్ 5th పొజిషన్, ఇండియాలో టాప్ పొజిషన్లో కొనసాగుతూ తెలుగు వాళ్ళకి దాదాపు 80,000 కుటుంబాలకి ఈ యొక్క నల్లల్లాన్ని నేను పరిచయం చేశాను. సో ఇది నా ప్రస్థానం. ఈ నల్ల అల్లం అన్నది ఉపయోగించడం వల్ల ఎలాంటి వ్యాధులు నయమవుతాయి? చాలా మందికి ఈ మధ్యకాలం మనం ఎక్కువగా కొన్ని వ్యాధులు వింటున్నాం, కొన్ని వ్యాధులతో చాలా మంది చనిపోతున్న విషయం కూడా మనకు తెలిసిందే. అంటే మెడిసిన్ వాడి క్యూర్ అవ్వట్లేదు. సో ఇది దేనికి ఎలాంటి వ్యాధులకి న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఇదేంటంటే వ్యాధులు అనే కన్నా ముందు మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలని అందించి న్యాచురల్గా శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచి శరీరమే అన్ని రోగాల్ని బాగు చేసుకుంటుంది. అందరూ ఏమనుకుంటారంటే మనకేదైనా ఒక రోగం వస్తే డాక్టర్ బాగు చేస్తాడు అనుకుంటారు, లేదా మందులు బాగు చేస్తారు అనుకుంటారు. నిజానికి మందులు బాగు చేయవు, డాక్టరు బాగు చేయడు. బాగు చేసుకునేది ఏది అంటే మన శరీరం. భగవంతుడు ఆ సెల్ఫ్ హీలింగ్ మెకానిజంని బాడీకే ఇచ్చాడు. సో ఆ మెకానిజాన్ని పెంచడానికి శరీరానికి ఇది తోడ్పడుతుంది. శరీరం కోరుకున్నటువంటి తిండి మనం పెట్టినప్పుడు శరీరమే ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది. డిసీజ్ వస్తే శరీరం తనకు తానుగానే బాగు చేసుకుంటుంది మేడం. డిజార్డర్ వస్తే శరీరం చేతులు ఎత్తేస్తుంది, బాబు నీకు నువ్వుగా తెచ్చుకున్నావు, నువ్వే బాగు చేసుకో అంటది. ఉదాహరణకి డిజార్డర్లతోనే ఈరోజు ఈ సమాజం అంతా బాధపడతా ఉంది. ఏంటివి డిజార్డర్లు? సింపుల్గా మనకు అందరికీ లేమెన్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే షుగర్ కానీ, అంటే type 2 డయాబెటీస్, బీపీ, హైపర్ టెన్షన్స్, అదేవిధంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా, అదేవిధంగా థైరాయిడ్, ఇవన్నీ ఏంటంటే డిజార్డర్స్. ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలంటారు డాక్టర్లు, ఫిక్స్డ్గా కదా. అటువంటి డిజార్డర్ని శరీరం బాగు చేయలేదు, చేతులు ఎత్తుంది. డిసీజ్లు ఏవొచ్చినా ప్రాబ్లం లేదు, శరీరం తనకు తానుగా బాగు చేసుకుంటుంది. అయితే మనం శరీరం తనకు తానుగా బాగు చేసుకోవాలంటే శరీరం కోరుకున్న తిండి పెట్టాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం పెట్టేటటువంటి తిండి శరీరం కోరుకున్నది పెట్టట్లేదు ఎవరు. కేవలం 4కు రుచికరమైనటువంటి తిండి పెడుతున్నాం. శరీరం ఏం కోరుకుంటుంది? యాంటీ ఆక్సిడెంట్స్ కోరుకుంటుంది, విటమిన్లు కోరుకుంటుంది, మినరల్స్ కోరుకుంటుంది, బయోఫ్లేవనాయిడ్స్ కోరుకుంటుంది, అమైనో యాసిడ్స్ కావాలి. అదేవిధంగా మనకి బ్రెయిన్కి కావాల్సిన ఫుడ్ ఏంటి? ALA, ఒమేగా 3 అంటాం. సో ఇవన్నీ కోరుకుంటుంది. ఇవన్నీ కూడా మనకు నేను చెప్తున్నటువంటి ఈ నల్ల అల్లంలో ఉంది అని ఇదే డాక్టర్లు సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ చెప్పడం జరిగింది. ఇది తీసుకోవడం ద్వారా మన బాడీకి ఇది ఉపయోగపడుతుంది. అలా మన హెల్త్కి ఓవరాల్గా బాడీకి ఇచ్చినట్లయితే బాడీనే రిపేర్ చేసుకుంటుంది, ఐ మీన్ హీల్ చేసుకుంటుంది. ఆ కెపాసిటీని కలిగేటట్టుగా శరీరానికి ఇది సహాయపడుతుంది. అదండి. అయితే దీని మీద ఉన్నటువంటి ఎందుకు దీని మీద 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయండి. నేను వాటికి సంబంధించి మీ స్టూడియోకి ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇవన్నీ ఏంటంటే ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చిన రీసెర్చ్ పేపర్స్. దీనిలో కంప్లీట్గా బ్లాక్ జింజర్ను వాడినప్పుడు శరీరంలో జరిగే మార్పులు ఏంటి, శరీరానికి ఇది ఎట్లా పనిచేస్తుంది అనే విషయాన్ని 1976 నుంచి 2020 వరకు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో మనం సాధారణ భాషలో బ్లాక్ జింజర్ అంటాం. దీని యొక్క బొటానికల్ నేము కెంఫీరియా పర్విఫ్లోరా. ఈ కెంఫీరియా పర్విఫ్లోరా బెనిఫిట్స్ అని మీరు గూగుల్లో కొడితే అన్ని రీసెర్చ్ పేపర్లు వస్తాయి. మీరు మా మాట నమ్మాల్సిన అక్కర్లేదు. ఇదే సైంటిస్టులు డాక్టర్లు ఏం రీసెర్చ్ చేశారు, ఏం పబ్లిష్ చేశారనేది వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు,
వాళ్ళు గూగుల్లో కొట్టుకొని చూసుకోవచ్చు. అవును. రైట్? ఈ బ్లాక్ జింజర్ మీద అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఉమ్. మరి ఇదే ముఖ్యంగా డిజార్డర్ల మీద ఇది ఎట్లా పనిచేస్తుంది? అవును. ఈనాడు సమాజంలో డిసీజుల కన్నా డిజార్డర్లతో బాధపడుతున్నారు. డిసీజులు చాలా తక్కువ, అవును. డిజార్డర్లు ఎక్కువైపోయినాయి. అవును. 1960లో భారతదేశంలో 4,000 మంది ఒక 30-40 ఏజ్ దాటినటువంటి వాళ్ళని పిలిచి బ్లడ్ చెక్ చేస్తే వాళ్ళ షుగర్లు ఎవరికి షుగర్ ఉందని చెక్ చేస్తే వెతికితే 4,000 మందిని చెక్ చేస్తే ఒక్కడు కూడా దొరికేటవాడు కాదు. ఈరోజు మనం 40 ఏళ్ళు దాటిన నలుగురిని తీసుకొని చెక్ చేస్తే అందులో ఒకటి దొరుకుతున్నాడు ఖచ్చితంగా. అవును. కదా? అవును. అంటే ఇంటింటికి ఒక షుగర్ పేషెంట్ వచ్చేసాడు. అవును. ఇంటింటికి ఒకడేంటి, ఒక ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా సంబంధం లేకుండా అయినా. ఏంటి దీనికి కారణం? దీని అంతటికి కారణం సమాజం 365 రోజులు అన్నం తినడం, ఉమ్. తిండి. 365 డేస్ మనం తినడానికి భూమి మీదకి రాలేదండి. కేవలం మనం ఎప్పుడు తినాలి అంటే వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తున్నంత వరకు, అంటే ఈ దేశంలో దైవ భక్తి ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఇన్ని కేసులు రాలేదు. ఈ మధ్య కాలంలో భక్తి అనేది పోయింది. 365 డేస్ జనం తింటూనే ఉన్నారు. అవును. సో ఇది షుగర్ అనేది ఏంటి, తింటే వచ్చేది. ఉమ్. అందుకని అందరికీ ఈరోజు డయాబెటీస్ అనేది ఎక్కువైపోయింది. మరి దీనికి పరిష్కారం ఏంటంటే భారతదేశాన్ని ఇమీడియట్గా కాపాడాలంటే అది ఏ మతం వాళ్ళైనా కావచ్చు, మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కానీ అన్ని మతాలు చెప్పింది ఒకటే, నాయనా వారంలో ఒక రోజు ఉపవాసం ఉండరా అయ్యా అని చెప్పారు. అది పాటిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి జనాలు మనం కాపాడొచ్చు. ఎట్లా? వాడికి షుగర్ రాదు. ఒక వ్యక్తి ఉపవాసం చేస్తే ఉమ్. డయాబెటీస్ రాదు, అవును. ఉపవాసం చేస్తే బీపీ రాదు వారంలో ఒక రోజు. మళ్ళీ మీరు గ్లాసు పాలు తాగి గ్లాసు దాన్ని ఏమంటారు మజ్జిగ అయినా కొంతవరకు ఓకే, కానీ ఇది ఏదైతే మనం ఫ్రూట్ జ్యూసులు తాగి ఉమ్. ఇట్లా కాదు. ఉపవాసం మంచి మొత్తం నీళ్ళతో తినకుండా. ఉండాలి. మహా అంటే ఎనర్జీ లెవెల్స్ లేదంటే కాస్త నిమ్మరసం, తేనె వాడుకోవచ్చు. ఈ రకంగా చేస్తే, ఉపవాసాలు చేస్తే నీ జీవితంలో ఎవరికి కూడా మనకి ఈ షుగరు, బీపీ ఇలాంటి సమస్యలు రావు, ఫ్యాటీ లివర్ లాంటివి. మరి ఈ విషయం ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల 365 డేస్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటాము. రిఫైన్డ్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా మనం తీసుకునేటటువంటి అన్ని పదార్థాలు కూడా మనము ఎక్కువగా ఇది చేసినటువంటి పాలిష్ కొట్టినటువంటి వాటిని తింటాం. దీనివల్ల ఈరోజు ఇంతమంది సమాజం ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక్కసారి డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలంటారు. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ అంటే బీపీ కానీ, అదేవిధంగా విమెన్కి సంబంధించి థైరాయిడ్, ఈరోజు మగవాళ్ళలో కూడా ఉంది థైరాయిడ్. వీటన్నిటికీ లైఫ్ లాంగ్ ఎందుకు మందులు వేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పద్మా మేడం గారు, ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది, డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇస్తాడు, అంతటితో అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ డిజార్డర్స్? ట్రీట్మెంట్ ఏంటి? లైఫ్ లాంగ్ నువ్వు మందులు వేసుకోవాలంటారు. ఎందుకు వేసుకోవాలి? అందుకని ఈరోజు సమాజం బాగుండాలని కోరుకునేటటువంటి డాక్టర్స్, అరే జీవితాంతం మందులు అక్కర్లేదురా బాబు, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకొని ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పదార్థాలను మనం తీసుకొని డయాబెటీస్ నుంచి బయటపడచ్చు అన్నారు. అలా ప్రకృతి సిద్ధంగా వచ్చిందే ఈ యొక్క బ్లాక్ జింజర్. ఈ బ్లాక్ జింజర్ క్యాప్సూల్స్ని వాడుకొని ఈరోజు భారతదేశంలో 2,000 మందిని, దట్టు తెలుగు వాళ్ళని, అత్యధిక మంది 1000 మందికి పైగా తెలుగు వాళ్ళని షుగర్కి, బీపీకి టాబ్లెట్లు లేకుండా చేస్తున్నాం. ఓకే, విల్ గివ్ ద నంబర్స్. మీకు కావాలంటే నంబర్లు ఇస్తాం, వీడియోలు ఉన్నాయి, వాడుకొని తగ్గినటువంటి వాళ్ళు. పూటకు 35 యూనిట్లు ఇన్సులిన్, పొద్దున 35, సాయంత్రం 35 యూనిట్లు ఇన్సులిన్ వేసుకునేటటువంటి వ్యక్తులు కూడా 0 ఇన్సులిన్ చేసాం. ఆఖరికి మా VR4 కూడా లేదు 1 ఇయర్ తర్వాత. ప్రశాంతంగా ఉన్నారు. ఇదే హైదరాబాద్లో మీకు ఇస్తాను. ఇవాళ అలోపతిలో మీరు చూస్తే కిడ్నీలో స్టోన్స్ వస్తే డాక్టర్లు ట్రీట్మెంట్